పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మరోసారి రాజకీయ చర్చకు దారితీస్తుంది. 2 రోజుల పాటు ఉమ్మడి మహబూబ్నగర్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుపై అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. కోయల్ సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టులపై సీఎం సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడంపైనే ప్రభుత్వం దృష్టి సారించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పనులు 90% నుంచి 95% పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను పూర్తి చేసి పాలమూరు రైతులకు సాగునీరు, తాగునీరు అందించాలని ఆయన కోరారు. ప్రభుత్వం కేవలం సమీక్షలకే పరిమితం కావద్దన్నారు. నిధులు విడుదల చేసి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని అంటున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో మా ప్రతినిధి రామకొండ ఫేస్ టు ఫేస్. రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కూడా ఆయన ప్రాజెక్టులు అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు, మిగతా ప్రాజెక్టులు కూడా పర్యటించిన చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కూడా 90% పనులు పూర్తయ్యాయని తెలుస్తుంది. ఇదే అంశం పైన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ హయాంలో కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% పనులు పూర్తయ్యాయని తెలుస్తుంది. రేపు సీఎం వస్తున్నారు, మీరు ఏం చెప్పబోతున్నారు? మాది ఒకటే డిమాండ్ కదా, నీళ్ళు ఇవ్వాలా, శ్రేణులకు నీళ్ళు రావాలా. కాలువలు ఏవైతే మెయిన్ కెనాల్ నుంచి మన రిజర్వాయర్ నుంచి కాలువలు అయితే టెండర్ పిలిచినో అది రద్దు చేసిండ్రు. ఇమీడియట్గా రీకాల్ చేయాలా, మోటార్లు ఆన్ చేయాలా, రిజర్వాయర్లు నింపాలా, నీళ్ళు ఇవ్వాలా. అది అంతే. చేస్తామని అన్నారు. మేము పాదయాత్ర చేస్తామన్నాం. ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ డే నుంచి రివ్యూ చేస్తున్నారు. చేస్తే సంతోషం. మాకు కావాల్సింది అది, రాజకీయం కాదు ఇక్కడ. పని కాలం మూడేళ్ళు దగ్గర అవుతుంది కదా. మరి 3 ఏళ్లలో ఇప్పటివరకు కూడా అన్నీ వేసిన కానీ ఉంది, ఎలా అకామిడేట్ వేసిన కానీ ఉంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తే లాస్ట్ 2 బడ్జెట్ ఉంది. ఇప్పుడు స్టార్ట్ కంప్లీట్ అయితేనే మా కోరిక. గతంలో కూడా ముఖ్యమంత్రి ఆల్ క్యాబినెట్లో క్యాబినెట్ మీటింగ్లో రిక్వెస్ట్ చేసిండు, సంవత్సరానికి 20,000 కోట్లు మీ దండం పెడుతున్నా నా జిల్లా ఇవ్వాలి, క్యాబినెట్ అందరూ రిక్వెస్ట్ చేశాను. మరి 20,000 కోట్లు ఇప్పటికి 75,000 కోట్లు గ్రీన్ ఛానల్ ద్వారా చేస్తా ఉన్నారు. గ్రీన్ ఛానల్ లేదు, యా ఛానల్ లేదు. కనుక కనీసం ఈ ఛానల్లోనే కంప్లీట్ చేయాలా, తొందరగా నీళ్ళు ఇవ్వాలనేది మా ఉద్దేశం. అంతే. దాని మీదనే అడిగినాము. వారు స్టార్ట్ చేసిండ్రు. తొందరగా టెండర్లు పిలిస్తే హ్యాపీ, మాకేం లేదు. మేము మమ్మల్ని చూపించి జిల్లా ఎమ్మెల్యే కూడా ఒత్తిడి తీసుకురావాలి. ఒత్తిడి తీసుకొస్తే జిల్లా బాగుపడుతుంది. ఒకరి మీద ఒకరు అనుకుంటే టైం అంతా వేస్ట్ అవుతుంది. 3 ఏళ్ళు అయిపోయింది. ఇక ఉన్న పుణ్యకాలం అయిపోయిన తర్వాత ఏముండదు. మనం మీరు అనుకున్నాం తప్ప ఏం లేదు. మేము 90% కంప్లీట్ చేసినాం. 10% కంప్లీట్ చేయండి. లేదు 90 కాదు, మీరు 40% అంటారు అనుకో, 50% అనుకో, ఏదో మీరు చేయండి, మిగిలిపోయింది మీరు చేయండి అని అడుగుతున్నారు. ఎంత శాతం అంటే జనం తెలుసు, ఎంత శాతం కంప్లీట్ అయింది ప్రజలకు తెలుసు, జర్నలిస్టులకు తెలుసు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి 5 రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా రైతులకు సాగునీరు అందించేందుకు కాలువలు ఎందుకు పూర్తి చేయాలని చెప్పి ఎమ్మెల్యేలు అంటున్నారు. ఇప్పుడు అదే అడుగుతున్నాం కదా, పిలిచిన కాలువలు టెండర్లు క్యాన్సిల్ అయినాయి. మళ్ళీ రీకాల్ చేసి తొందరగా కంప్లీట్ చేయండి. ఏమన్నా చిన్న అడ్డంకులు ఉంటే ప్రభుత్వం, క్యాబినెట్ మీరు అందరు మాట్లాడుకో తొందరగా. మీరు ఇచ్చిన మాట ప్రకారం 6 నెలలు నీళ్ళు ఇస్తున్నారు. 2.5 నెలలు 3 ఏళ్ళు అవుతుంది. ఈ 5 నెలలు 6 నెలల్లో నీళ్ళు ఇవ్వాలి. ఒక బడ్జెట్ దాటితే మళ్ళీ లేదు, ఎలక్షన్ ఇయర్ బడ్జెట్ వస్తుంది. కనుక మేము మా ఆరాటం అంతా రైతులకు నీళ్ళు ఇవ్వాలని, వేరే అంతా కూడా ఏం లేదు. ముఖ్యంగా అయితే కర్ణాటక కావచ్చు, కృష్ణానది జల వివాదం ఇంకా కొనసాగుతుంది. దీని మీద ఏం చెప్తారు? అదే కదా, అంతర్రాష్ట్రీయ వివాదాల మీద కేంద్రం దృష్టి పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం జోక్యం కలిగించుకోవాలి. కృష్ణా పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది పైన, ఆ ముఖ్యమంత్రితో మాట్లాడుకోవాలి. చెక్ డ్యామ్లు కడుతున్నారు జూరాల పైన. సుక్క నీళ్ళు వస్తలేవు. ఇక్కడ నీళ్ళన్నీ అక్కడ మలుపుకొని పోతున్నారు. కనుక అన్ని రాష్ట్రాలతో సమన్వయం చేయడానికి ఇలా కేంద్రం రాష్ట్రం వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు కదా. ఇద్దరు కలిసే మాట్లాడుకున్నారు. మంచిగా మోడీ గారు వచ్చినప్పుడు మంచిగా వాళ్ళకు మంచిగా మాట్లాడుకొని మంచిగా కౌగిలించుకుని బుద్ధి ఉన్నారు కదా. ఈ విషయం మాట్లాడుకొని పరిష్కరిస్తే ఇద్దరు అనుకుంటే 1 నిమిషం అయ్యే పని కదా. అంతమందిలాగా లేదంటారు కదా, కలిసి ఉంటే పనులు చేయాలంతే. మొత్తం మీద కూడా పాలమూరు రంగారెడ్డి అయితే రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖచ్చితంగా గత ప్రభుత్వం ఏదైతే నిర్మాణం చేపట్టిందో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిగా సస్యశ్యామలం కావాలంటే అయితే గత ప్రభుత్వంలో మేము 90% పనులు పూర్తి చేస్తాం. ఇప్పుడు సీఎం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కాబట్టి ఈ జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే బాగుంటుంది. కాలువల ద్వారా కూడా రైతులకు సాగునీరు అందించాలి. ముఖ్యంగా ఏదైతే జల వివాదం ఏదైతుందో కర్ణాటక కావచ్చు, ఏపీ కావచ్చు, ఈ కృష్ణానది ప్రాంతం ఉన్నటువంటి నీటి సమస్య జల వివాదం ఏదో దాన్ని వెంటనే పరిష్కరించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానిపైన దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే కేంద్రానికి దగ్గర ఈ జల వివాదాన్ని తీసుకెళ్లి నచ్చ చెప్పేలా ఖచ్చితంగా ఈ సాగునీటి అందించే విధంగా తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి మాజీ మంత్రి శ్రీనివాస్ గారు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ కర్ణాకర్తో రామకొండ, మెగా 9 టీం.